హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మిడ్ నైట్ టాక్స్‌లో భాగంగా తనూజ గారు రెండోసారి ఓట్ అపీల్ చేశారు కదా! సో, రెండోసారి ఓట్ అపీల్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన అద్భుతమైన ఆడియన్స్ అడిగిన క్వెషన్‌లు ఏంటి? ఆ క్వెషన్‌లకి అక్క ఆన్సర్‌లు ఏం చెప్పారు? దాని తర్వాత వాళ్ళు బయటికెళ్ళిపోయిన తర్వాత ఏమేమి కాన్వర్జేషన్‌లు జరిగాయి అనేదే ఈ వీడియో తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్. అలాగే ఆహ్, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారు అనే అప్డేట్ కూడా మాట్లాడుకుందాం. అలాగే మిడ్ వీక్ ఎవిక్షన్ ఉందా? ఉంటే ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? ఏంటి ఆ పంచాయతీ? ఈ 3 అంశాలు మనం గట్టిగా మాట్లాడుకుందాం. అండ్ టెక్నికల్‌గా చూసుకుంటే నాకు తెలిసి ఇదే లాస్ట్ మిడ్ నైట్ టాక్స్ ఈ సీజన్‌కి. ఎందుకంటే రేపు 12థ్ ఎపిసోడ్ అయిపోతది. అండ్ ఈ మిడ్ వీక్ ఎవిక్షన్ ఒకవేళ ఉంటే టాక్స్ ఏమి ఉండకపోవచ్చు. 95% ఇదే లాస్ట్. సో, మనకు మోటివేషన్‌గా మీరు లైక్ చేసి ఈ వీడియోని చూస్తారనుకుంటున్నా. అలాగే కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. ఇప్పటికి వీడియో 15 నిమిషాలయింది స్టార్ట్ చేసి. స్టార్ట్ చేయడం తుమ్ములు, స్టార్ట్ చేయడం ఫుల్ కోల్డ్ అండ్ హెడ్‌ఏక్. కానీ చెప్పాను కదా! ఇది లాస్ట్ వీడియో. సో, లాస్ట్ వీడియో చేసినప్పుడు ఇలాంటి ఆటంకాలొస్తాయి. ఐ మీన్ మిడ్ నైట్ టాక్స్. సో, ఇలాగా సీదుకోవడం ఇవన్నీ మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. బట్ ఓపిక పట్టండి. ఎందుకంటే ఇదే మన ఫైనల్ మిడ్ నైట్ టాక్స్ టెక్నికల్లీ స్పీకింగ్. సో, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. మధ్యలో ఎక్కడైనా తుమ్ములొస్తే పక్కకెళ్ళి తుమ్ముకుంటా. సో, ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ ఐ అపాలజైజ్ ముందే చెప్పేస్తున్నా. సో, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఇంకా గట్టి కొడితే వారం రోజులుంది. 80,000కి దగ్గరలో ఉన్నాం. ఒక 150 సబ్స్ వస్తే 80,000 అవుతది అనుకుంటున్నా. నాకు తెలిసి ఈ వీడియో నేను అప్లోడ్ చేసి పడుకొని ఉదయం లెగిసేసరికి 80,000 అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. సో, ఇంకా లేగలేదు, ఆల్రెడీ బుర్ర బద్దలేసిపోతుంది. పడుకోవాలి ఈ వీడియో చేశాక. బట్ గట్టిగానే చెప్తా. ఓకే. సో, ఎక్కడి నుంచి వద్దాం? అప్డేట్ల నుంచి వద్దాం. సెకండ్ ఫైనలిస్ట్ నాకొచ్చిన అప్డేటు ఏమిరా అంటే తనూజ గారు అయ్యారని. సో, అది తనూజ గారికి గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? అనేది తనూజ గారి ఫ్యాన్సే కామెంట్ చేయండి. 99% ఆమె అయ్యారని టాక్. సో, షీ విల్ గెట్ ఇమ్యూనిటీ అండ్ సెకండ్ ఫైనలిస్ట్. నెక్స్ట్ మిడ్ వీక్ ఎవిక్షన్ ఉండొచ్చు అని అప్డేట్. సో, లాజికల్లీ, టెక్నికల్లీ అది ఈ టైంకి అయిపోతది లైవ్‌లో. సో, అది మనకి రేపు చూపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అయ్యిందా లేదా? ఒకవేళ అయితే ఎవరయ్యారని. ఒకవేళ గాని 90% అవుతదన్నారు మిడ్ వీక్ ఎవిక్షన్. ఒకవేళ గాని అయితే 99% సుమన్ శెట్టి అని నాకు పేరొచ్చింది. సో, ఆ అప్డేట్ గురించి కాంక్రీట్‌గా రేపు మార్నింగ్ లెగ్గానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను వీడియో కంటే ముందు. అందుకే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ 12,000 చిల్లర బ్లూ టిక్ ఉంటారు. మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా 1 వీకే ఉంది కాబట్టి అప్డేట్స్ ఫాస్ట్‌గా వస్తాయి వీడియో రూపం కంట. రేపు ఉదయం లెగిసాక మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అందుకే పోస్ట్‌లో పెట్టేస్తాను, ఫస్ట్ స్టోరీల్లో పెట్టేస్తాను నేను అప్డేట్స్ రాగానే. ఎందుకని ఈ హెడ్‌ఏక్ ఎలా ఉంటుందో తెలీదు. ఉదయం ఎంతకు లేత్తానో తెలీదు. మధ్యలో రాగానే అది 2 నిమిషాల పని కాబట్టి స్టోరీలో పెట్టేస్తా. ఇవి అప్డేట్స్. మనం ఇంకా మిడ్ నైట్ టాక్స్ మొదలు పెడదాం. సో, క్వెషన్‌లు ఉన్నాయి. గట్టిగానే అడిగారు ఈసారి. నిన్న మరీ రొట్టగాళ్ళొచ్చారు. ఈరోజైతే ఈళ్ళైతే తనూజ ఫ్యాన్స్ అయితే కాదయ్యా. కానీ క్వెషన్‌లయితే గట్టిగా అడిగారు. మెయిన్ ఎపిసోడ్‌లో కూడా చూపించారు. కానీ ఎక్కువ క్వెషన్‌లు అడగలే. నిన్న, మొన్న 17, 18 క్వెషన్‌లు అడిగారు. ఈరోజు ఏందో 7, 8తోనే తెగ్గొట్టేశారు. లేకపోతే మనకు చూపించలేదో లైవ్‌లో కూడా అని నాకు అనిపించింది. వన్ బై వన్ మనం చదువుకుంటూ పోదాం. మంచి మంచి క్వెషన్‌లు. ఫస్ట్ ఆడియన్ 1 స్వామి ఫ్రమ్ బెంగుళూరు. పాపం తనూజ గారు కర్ణాటక అని చెప్పి వీళ్ళు కూడా కర్ణాటక నుంచి వచ్చినట్టున్నారు బస్సు వేసుకుని. మీరు కళ్యాణ్‌తో చాలా చక్కగా ఉంటారు కదా! కళ్యాణ్ కూల్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటారు. మీరు కొంచెం అగ్రెసివ్‌గా ఉంటారు. కొంచెం నేర్చుకోవచ్చు కదా! ఎందుకు నేర్చుకోవాలి? బొక్క ఎవడి క్వాలిటీ ఆడిది. బొక్కలో క్వెషన్‌లు ఈడును. కొంచెం నేర్చుకోవచ్చు కదా! అంటే మీరు తనతో క్లోజ్‌గా ఉంటారు కదా! సో, కొంచెం కూల్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటే ఇంకా బాగుంటది. బొక్కలా ఉంటది. కాపీ కొట్టేసావు అంటారు. తనూజ అలాగే చెప్తది. అలా అయిపోతే కాంబినేషన్ సెట్ కాదు కదా సార్! ఒకరు ఇన్నోసెన్స్‌గా ఇంకొకళ్ళు పర్సన్ అల్లరిగా ఉంటేనే కాంబినేషన్ సెట్ అవుతది. వాడు సైలెంట్‌గా ఉన్నాడని చెప్పి నేను సైలెంట్‌గా ఉంటే సైలెన్స్ మాట్లాడుకో సరిపోయింది. రోల్ తీరింది. బట్ షూర్‌గా నేను నేర్చుకుంటా సార్. బొక్క ఆవిడేమి నేర్చుకోరు గానీ ఆ క్వెషనే రొట్ట క్వెషన్. రెండో ఆడియన్ రేణుక బెంగుళూరు. ఈమె కూడా డై హార్డ్ ఫ్యాన్ అనుకుంటా. కర్ణాటక నుంచి బస్సు వేసుకొని వచ్చేసారు. కళ్యాణ్ అని మీ బాండింగ్ చాలా బాగుంటుంది, మంచిది. తన కెప్టెన్ అవ్వకపోతే మీ మదర్ కంటే నేనే ఎక్కువ ఫీల్ అవుతా అన్నారు కదా! అది రియల్లీ హార్ట్ టచింగ్, కిడ్నీ టచింగ్, లివర్ టచింగ్. అన్ని టచింగ్లు చెప్పలేదు, హార్ట్ టచింగ్ అనిపించిందంట ఆమెకి. ఏమో వి ఆల్ లవ్డ్ ఇట్ అండ్ ఆల్ ద బెస్ట్. మంచిది, వెళ్ళిపోండి. నెక్స్ట్
మూడో ఆడియన్ నితిన్ అంట, హైదరాబాద్. హీరో నితిన్ కాదు, హైదరాబాద్ నుంచి వచ్చాడు. మీరు ఫ్రీక్వెంట్గా ఏడుస్తారు కదా, అది ఒక్కొక్కసారి జెన్యున్గా అనిపించదు. సో రీజన్ ఏంటి? పెద్ద మాట ఇది, మెయిన్ ఎపిసోడ్లో చూపించారు కదా అదే. నాకు ఇచ్చిన ఆన్సర్ మీకు తెలుసు కదా, ఐఎమ్ ఎమోషనల్ పర్సన్, ఐఎమ్ నాట్ పీపుల్ గాయ్, పీపుల్ పర్సన్. నా పక్కన మామూలుగా అయితే మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఉంటుంది, ఒక 1 అవర్ కూడా లేకపోతే నేను కంగారు పడతాను, నేను చాలా ఎమోషనల్ పర్సన్. అలాంటిది ఇక్కడ చాలా కొత్తలు కాబట్టి నాకు అది అలా వచ్చేస్తుంది. బట్ ఇప్పటికి చాలా తగ్గించుకుంటా, ఇంకా తగ్గించుకుంటా. ఓకే, నెక్స్ట్ ఆడియన్ నెంబర్ 4 హంస అంట. ఈమె బెంగళూరు. మీరా అందరూ కన్నడ నుంచా? మనకి కన్నడ రాదు. ఓకే, మీ సిస్టర్ వచ్చాక యూ బికేమ్ మోర్ స్ట్రాంగర్, హౌ డిడ్ యూ బికమ్ స్ట్రాంగ్? మీ గేమ్ ప్లాన్ ఏంటి? పెద్ద క్వశ్చనే. తనుజ, నేను బిగ్ బాస్కి 12 రోజులు ముందు తెలిసింది వాళ్ళు వెళ్తానని చెప్పి. మా ఫ్యామిలీ ఎందుకు వెళ్ళమన్నారంటే నేను 2 వారాల మించి ఉండనని నమ్మకం. అండ్ మా సిస్టర్ మ్యారేజ్ పక్కన ఉంది అండ్ చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఇప్పటికీ నాకు మ్యాజిక్లా ఉంది నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే. ఓకే, సో తను వచ్చి ఎప్పుడైతే వచ్చి అంతా బాగుంది, ఇంట్లో అంతా సెట్గానే ఉంది, అంత బాగానే ఉందో నాకు చాలా రిలీఫ్ వచ్చింది. తను నా సైడ్ నుంచి ఒకటే అడిగింది, ఏంటంటే ఏడు పాపమని చెప్తుంది అనుకున్నా, టైటిల్ కొట్టమని చెప్పిందంట. సో అదే పెద్ద పెళ్లి గిఫ్ట్ అని అన్నది. సో అప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువ కష్టపడుతున్నా. వెరీ గుడ్. తర్వాత ఆడియన్ ఏమంటారంటే, అదే ఆడియన్ హంస గారు, ఆల్ ద బెస్ట్, వీ హ్యావ్ టు సీ యూ యాజ్ ఎ లేడీ విన్నర్. వెరీ గుడ్, వెళ్ళిపోండి. ఇంకా ఆడియన్ నెంబర్ 5 శ్రవంతి, హైదరాబాద్. ఇప్పుడు వచ్చారు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, హైదరాబాద్ నుంచి. మీది బర్నీ గారు బాండింగ్ బాగా ఉండేది, బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక వాళ్ళ మాట విని మీరు చేంజ్ అయ్యారా? సడన్గా నాన్నగారి నుంచి బర్నీ శంకర్ ఎందుకు అయ్యారు? మీ మధ్యలో బాండింగ్ జెన్యున్గా అయినప్పుడు వేరే వాళ్ళ కోసం ఎందుకు భయపడుతున్నారు? మంచి ప్రశ్న, ఇది చాలా మంచి ప్రశ్న. తనకు అక్కగారు ఏం చెప్పారంటే, నాకు భయం ఏం లేదు. ఇక్కడ ఎలా అవుతుందంటే, ఏదైనా గేమ్ వచ్చినప్పుడు నేను కాస్త కొంచెం ముందుకు వస్తాను, నా ముందుకు వస్తారు, మా హెల్ప్, అది ఎలా అవుతుంది అంటే, ఇది అవును, ఇది మెయిన్ ఎపిసోడ్లో చూపించారు కదా. అది గేమ్ వచ్చినప్పుడు ఆ నాన్న అనేది సింపతిగా క్రియేట్ అవుతుంది, దానివల్ల ఆయనకు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి అలా పక్కన పెట్టాం తప్ప ఆయన మీద నా ప్రేమ కానీ ఎమోషన్ కానీ నేమి అలానే ఉంది. ఆ ఆడియన్ ఏమంటుందంటే, అక్కడ మీరు నాకు ఓవర్ థింక్ చేసినట్టు అనిపించింది. బికాజ్ మీరు జెన్యున్గా ఉన్నప్పుడు ఎవరి మాటలు పట్టించుకోకూడదు కదా. మీ గేమ్ మీరు బాగా ఆడుతున్నారు, ఆయన గేమ్ ఆయన బాగా ఆడుతున్నారు, బట్ ఎందుకు అలాగా కన్ఫ్యూజ్ అయ్యారని మాకు అనిపిస్తుంది. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్, టాప్ 5లో ఉండాలి. టాప్ 5 అడిగారు పాపం, విన్నర్ అనలే ఏందో. ఆడియన్ నెంబర్ 6 ఆడియన్ 6 అన్వేష్ అంట. అన్వేష్ అంటే ప్రపంచ యాత్రికుడు కాదు, ఖమ్మం నుంచి వచ్చాడు అన్వేష్. దివ్య గారు వైల్డ్ కార్డ్ వచ్చాక 1 వీక్ బాగా ఉన్నారు ఆవిడతో, తర్వాత ఎందుకు అవాయిడ్ చేశారు? బన్నీ సార్కి దగ్గర అవుతుందనా? పెద్ద మాటే. దానికి అక్క ఒప్పుకుంటుంది ఏంటి? ఇగో ఊరుకుంటుందా? ఊరుకోదు. ఏం చెప్పింది? నేనేం అవాయిడ్ చేయలేదు, ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ఉంటుంది కదా. తనకి బన్నీ సార్కి ఒక మంచి బాండ్ ఫామ్ అయింది. సో నాకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. అండ్ ఎక్కడ నెససరీ గా మాట్లాడాలనిపించిందో అప్పుడు మాట్లాడాను, బట్ టూ క్లోజ్గా ఏమి లేకుండే. ఇప్పుడు ఆడియన్ ఏమంటుంది, ప్రతిసారి గేమ్లో అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు కదా అంటే. తనుజ ఏమంటుందంటే, అవాయిడ్ అయితే నేను ఎక్కడా చేయలేదు, బికాజ్ నా ఫోకస్ మొత్తం గేమ్ పైనే ఉంది. అండ్ అప్పటికీ నేను ఇంకా కెప్టెన్ అవ్వలేదు. సో నా ఫోకస్ మొత్తం కెప్టెన్ అవ్వాలే ఉంది తప్ప అవాయిడ్ ఏం చేయలేదు. ఇలికి బొచ్చుడు గొడవలు ఏం చెప్తారు ఇటు అడగగానే. ఆడి 7 మోనికా అంట, హైదరాబాద్. మీకు నచ్చిన పర్సన్ నుంచి వాట్ ఆర్ ద 3 టాప్ క్వాలిటీస్ యూ లర్న్ అంటే ఏం చెప్తారంటే, నేను కోపం అండ్ ఎమోషనల్ అవ్వడం తగ్గించుకున్నా తప్ప ఎవరి దగ్గర నేర్చుకునేది ఏం లేదు. పెద్ద మాటే, బొక్క. నేనే ఎవరి దగ్గర నేర్చుకునేది బొక్క అని చెప్పింది. ఆ ఆడియన్ ఏమంటుందంటే, ఆనెస్ట్ ఆన్సర్, హ్యాపీ టు సపోర్ట్ యూ, వీఆర్ వెయిటింగ్ టు సీ యూ యాజ్ ఎ విన్నర్. సరే అక్క వెళ్ళిపో. నెక్స్ట్ ఆడియన్ శ్రీకాంత్, హైదరాబాద్ నుంచి అంట. మీకు ఎవరు సపోర్ట్ చేయట్లా అన్నారు కదా, ఇది మెయిన్ ఎపిసోడ్లో పడింది కదా అదే. మీకు హౌస్ మొత్తం సపోర్ట్ చేశారు, ఓన్లీ నామినేషన్ టైంలోనే ఎందుకు నో సపోర్ట్ అనే పాయింట్ చెప్తారు అంటే. తనూజ, యాక్చువల్గా నేను అలా ఎందుకు అన్నానంటే, బర్నీ సార్ దివ్య దగ్గరికి వెళ్ళాలి అండ్ దగ్గరికి వెళ్ళకూడదు ఆగిపోయారు కదా. ఆ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు బెడ్ టాస్క్ అది అయినప్పుడు నా దగ్గరికి రాలేదు, ఆయన దగ్గరికి రాలేదు కదా, అది నాకు మైండ్లో ఉండే. అండ్ ఇమాన్యుయల్ మీద కూడా కొంచెం కోపం ఉండే. కొన్ని రోజులు బాగా ఉంటాడు, కొన్ని రోజులు అవాయిడ్ చేస్తాడు, అది నాకు అర్థం కాలే. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని డెమాన్ నామినేషన్స్లో రేస్ చేస్తే నేను కంటిన్యూ చేసే తప్ప నేను వేరే ఏ నామినేషన్ దగ్గర ఆ పాయింట్ పట్టుకు రాలే. అప్పుడు అదే ఆడియన్ ఏమంటాడంటే, మీరు ఒక మాట అన్నారు రీసెంట్గా, మేము బిగ్ బాస్ రావడానికి భయపడితే ఇమాన్యుయల్ మోటివేట్ చేశారని. స్టార్టింగ్లో మీ బాండ్ బాగుండేది, ఇప్పుడు ఇమ్ము మీకు సపోర్ట్ చేయటం లేదని దూరం పెట్టారా? మళ్ళీ పెద్దరాడ్డేది. తనుజ, సపోర్ట్ అని కాదు, వాడే ఇక్కడ ఉన్న వాళ్ళతో కలవడము,
ఆ! మా ఇద్దరికి కట్ అయింది. అప్పటికే ఏం వాడే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. కొత్త వాళ్ళొచ్చాక ఆళ్ళతోనే మాట్లాడుతున్నాడు. నన్ను కట్ చేశాడు. అయినా నేను ఐయామ్ ట్రైయింగ్ టు రీచ్ హిమ్. మా ఇద్దరికీ ఎలా ఉంటదంటే డే స్టార్ట్ అయితే టెన్షన్ ఉంటది. గేమ్ ఎలా ఆడాలి? ఎలా విన్ అవ్వాలి? ఈ మధ్య వాడు అటు వెళ్ళిపోవడం వల్ల అలా అయిందంట. అంటే అక్కదేం తప్పులేదని చెప్తుంది. నాకు ఇముకి వచ్చిన గొడవే. నా గొడవేందంటే, నువ్వు అందరితో మాట్లాడుతున్నట్టు నాతో ఎందుకు మాట్లాడటం లేదనే. ఇట్స్ నాట్ అబౌట్ సపోర్ట్. ఇట్స్ నాట్ అబౌట్ గేమ్. నథింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ టాక్. అందరితో మంచిగా మాట్లాడుతున్నప్పుడు నాతో ఎందుకు మంచిగా మాట్లాడట్లేదనే ఇష్యూవే అది పెద్దదేం తప్ప, నాకు సపోర్ట్ చేయమని, నాకు సపోర్ట్ చేయట్లేదని అస్సలు కాదు అని చెప్పి తనూజ గారు చెప్పారు. మీరేంటో చెప్పాలి. మొన్న గూడా నేను అది నామినేషన్‌లో తేడాకి రీజన్ ఏంటంటే, నార్మల్ టైమ్‌లో చెప్తే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తాడు. బట్ అక్కడ చెప్తే వాడి లోపల ఏమున్నదో అనేది తెలుస్తది కదా! అందుకే అడిగా. ఎంత బావుంది. సో, ఓవరాల్‌గా ఇవి అడిగింది క్వెషన్‌లు. ఇంతకు మించి ఏం లేవు. తర్వాత 'బిగ్ బాస్' మింగిమన్నాడు. ఎళ్ళిపోయారు పాపం ఆళ్ళు. సో, నాకెందుకో ఇంకా చాలా క్వెషన్‌లు పడినట్టున్నాయి. కట్ చేసేసారనిపించింది లైవ్‌లో గూడా. మీకేమనిపిస్తుంది చెప్పండి? ఎందుకంటే మరీ 10 పాపం 20 మందొచ్చారు పాపం మేకప్‌లేసుకొని 10 క్వెషన్‌లు అడిగారంటారా? నాకు తెలిసి అడిగి ఉంటారు. కట్ చేశారు. తర్వాత అనొచ్చు. మరి తర్వాతైనా క్వెషన్‌ల గురించి డిస్కస్ చేయాలి కదరా! అంటే అది కట్ చేసినోళ్ళు, ఆ క్వెషన్‌ల గురించి డిస్కస్ చేసేది కూడా కట్ చేసేత్తారు గదా! మీరు మరీ తింగరోళ్ళలా ఉన్నారు. అది. ఆళ్ళు బయటకి పోయారు. తనుజ పరిగెట్టుకొని వెళ్ళిపోయింది. అమ్మో! ఈళ్ళకి తేడాగా ఉన్నారురా బాబు నిన్నట్లా లేరు అని. ఇమాన్యుయల్ వచ్చి తనుజకి ఓటప్పులు కూడా మంచిగా చేసావు. అప్పుడు డిమాండ్ అంటాడు. నా గురించి ఏమైనా వచ్చాయా? అంటే తనూజ నీ గురించి ఏమి లేవు. వీళ్ళిద్దరి గురించే వచ్చాయి. అంటే బర్నీ సార్ గురించి. అండ్ ఈసారి బర్నీ సార్ గురించి కూడా ఎక్కువ లేవు. ఓన్లీ వీళ్ళిద్దరి గురించే. అంటే డెమాన్ మరి మీరే కనిపిస్తున్నారు. ఇంకేడడుగుతారు అన్నట్టు మనోడు. తనూజ వచ్చి ఎమాన్యుయల్‌తో నువ్వు చేసే తప్పులకి నాకు పడుతున్నాయిరా అన్నట్టు ఏమో చెప్పింది. కట్ అయిపోయింది అక్కడ. నోరు మూసుకోరా. వైల్డ్ కార్డ్స్ వచ్చాక కూడా వీడిని అడిగారా? దారా స్కిట్ చేద్దామని. నార్మల్‌గా ఉండురా అంటే వీడే నాతో నార్మల్‌గా లేడు. అండ్ నేను ఏడిచాక కూడా. అప్పుడు డెమోన్ ఏమంటాడంటే, "నువ్వు కూడా మ్యాడీతోనే ఉన్నావు గదా! మ్యాడీ అంటే ఎవరో అని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. తువ్వుల మాధురి గారు. తనూజ మ్యాడీ ఎన్ని వీక్స్ ఉంది? 2 వారాలే కదా ఉంది. వీళ్ళు చూడండి చిప్పులు దొబ్బేసే ఎంత మాట అన్నారు సార్. మా మ్యాడీ గారు 3 వారాలు ఉంటే వీళ్ళు 2 వారాలు అంటున్నారు. యాక్చువల్‌గా 3 వారాలు ఉన్నందుకే జాఫర్ గారు ఇంటర్వ్యూలో గట్టిగా రోస్ట్ చేశారు ఆళ్ళిద్దరు. జాఫర్ గారు మీరు 2 వారాలు ఉన్నారు. మమ్మల్నే అంటారా? మేము 3 వారాలు ఉన్నాం. ఒక వారాలు ఎక్స్‌ట్రా ఉన్నారు. మీరు మాట్లాడొచ్చా ఈట్లి గురించి అని చెప్పి. సో, ఆళ్ళు 3 వారాలు అంత మంచిగా ప్రమోట్ చేసుకుంటుంటే, ఏంటి సార్ మీరు 2 వారాలు అంటారు? తప్పది. తర్వాత కాన్వర్జేషన్ కట్ అయిపోయిందనుకోండి. మ్యాడీ గారి ఫ్యాన్స్ వెండి అంత అట్టవుతారు. 21 రోజులు ఉన్నారామె. సెన్సేషనల్. తర్వాత డెమాన్ పవన్, ఎమాన్యుల్, కళ్యాణ్‌కి ఏదో చెప్తున్నాడు. రిమైనింగ్ నలుగురు ఎవరనేది వేచి చూడాల్సిందే. అంటే ఈ నలుగురే కదా మిగిలారు. బర్నీ గారు, సంజన, తనూజ, ఎమాన్యుల్. అప్పుడు ఎమాన్యుల్‌కి ఏమంటాడంటే డెమోను, నేను కూర్చోంటే ఎవరికేత్తావు? అంటే నేను ఓటేయమంటే ఎవరికేత్తావు? అంటే ఎమాన్యుల్, తనూజ ఈ వీకు నన్ను గుడ్డిగా సపోర్ట్ చేసింది కదరా! అంటే డెమోన్. సో, సంజన గారికి ఏత్తవా? అంటే అని మళ్ళీ బర్నీ గారికి ఏత్తే బాగోదు. రేపు బర్నీ గారు అవుట్ అవ్వకపోతే నీకున్న ఆప్షన్ సంజన గారే అని ఇంక డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను. నువ్వు సంజన గారికి బొక్క అని చెప్పి. బర్నీ గారు ఆల్రెడీ లిస్ట్‌లో ఉన్నారు. ఒకవేళ వేత్తే ఇంక మీ ముగ్గురే ఆడుకోవాలి అంతే. అది మీరు టుగెదర్ డిస్కస్ చేస్తారో చేసుకోండి. అంటే ఎమాన్యుల్ ఏమంటాడంటే, నేను తనూజ జోలికి వెళ్ళనురా. ఆ పిల్లది ఎంత స్కోర్ ఉన్నా వెళ్ళను. బికాజ్ ఇందాక గూడా అన్నది బర్నీ గారికి కాకుండా ఫ్రెండ్‌గా నీకే సపోర్ట్ చేశా అని. అప్పుడు డెమోన్ అంటాడు. నేను అందుకే కదా నీకు ఉన్న ఆప్షన్ సంజన గారు అంటున్నా అని చెప్తాడు. ఇప్పుడు ఎమాన్యుల్ అదే చెప్తాడు. ఇంక బొక్క నీకు వెళ్ళాల్సిన సంజన గారికి నువ్వు వెయ్యాలి అని చెప్పి. ఎమాన్యుల్ ఏమంటాడంటే రేపు మార్నింగు బర్నీ అన్నకి తక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతారురా. నాకు తెలిసి మా ముగ్గురికి కలిపి గేమ్ పెట్టాలి. లేదంటే ఇంకేమైనా జరగాలి. అప్పుడు డెమోన్ అంటాడు బర్నీ గారు తనుజకి 450లో బర్నీ గారు తనుజకి ఇస్తే 450లో కూర్చుంటది తనుజ. అప్పుడు మీ ముగ్గురిలో ఒకళ్ళు కూర్చోబెడతారు. అప్పుడు నువ్వు తనుజ కలిపి ఆబ్వియస్‌లీ సంజన గారినేమో చెప్పాలి. మనోడు బాగా గేమ్‌ని అర్థం చేసుకుంటున్నాడు పాపం. చిన్నపిల్లాడిని తీసేశారు పాపం. ఇలాంటిదేదో అవుతదనే కదా మనోడు అడుగుతున్నాడు పాపం. పక్కన పడేశారు. సంజన వచ్చి సుమన్ శెట్టికి ఏమంటదంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర ప్యారలల్ డిస్కషన్. తెలీదన్నా ఏమైనా అవ్వచ్చు. మన చేతుల్లో ఏం లేదు. మనం ఎంత ఆడగలమో అంతే ఆడాలి. ఇంకా ఏం చేయలేం.
సుమన్ శెట్టి అవును సిస్టర్ దేవుడి దయ్య బిగ్ బాస్ దయ్య అని చెప్పి ఇద్దరు వాష్రూమ్కి వెళ్ళిపోయారు మేకప్ రిమూవల్కి అని చెప్పి. తర్వాత లాస్ట్ డిస్కషన్ కళ్యాణ్ తనూజని యాజ్ ఎక్స్పెక్టెడ్ లుక్ ఎట్ ద ఫేస్ అట్ మై మిర్రర్ అన్నట్టు మోటివేట్ చేస్తున్నాడు. కళ్యాణ్ ఏమంటున్నాడంటే ఇంక నేను ఈ ఫ్రెండ్షిప్ గురించి నేను నాకు మాట్లాడిన ఒక వారం అయితే గొడవ వదిలేస్తుంది, ఎవడ యాక్టింగ్ ఆడివి ఎవడ యాంగిల్ వెళ్ళదు. కళ్యాణ్ వచ్చి తనూజకి బీన్ బ్యాగ్లో కూర్చుంటుంది బయట, అక్కడ అదేదో ఆ రెండో అవుట్ హౌస్ ఆ డెన్న దగ్గర. ఏమైంది పోక్రి సినిమాలు ఏమైంది అండ్ తనూజ ఏం అవ్వలే. కళ్యాణ్ కాసేపు గేమ్ గురించి మాట్లాడుకుందామా, మన గేమ్ కంట పక్కోళ్ళ గేమ్ అది తనూజ గేమ్ అంటే అన్నీకు ఇష్టం. తనూజ ఏం గేమ్ గురించి ఈమె ఇంకా మహానటి చెప్పి వద్దు మాట్లాడదని. కళ్యాణ్ తర్వాత నేను ఎందుకు చెప్పలేదని అడక్క ఓకేనా అంటే ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి చెప్పు ఏంది ఇది మా కల్లరి డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోవచ్చు కదా. కళ్యాణ్ మొదలెట్టాడు మా సై సినిమాలో ఇంక రాజీవ్ కనకాల వచ్చాడు. బీ అటెంటివ్. ఎవరెవరు ఉన్నారు గేమ్లో? తనుజ, నేను, ఇమ్ము, సంజన గారు, బర్నీ సార్ అయిపోయి మళ్ళీ. కళ్యాణ్ వచ్చి బర్నీ గారు రేపు అవుట్ ఆఫ్ ద గేమ్. ఈ మనోడు షెర్లాక్ హోమ్స్లో నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పేస్తున్నాడు అనమాట. తనుజ వచ్చి సో నేను, ఇమ్ము అండ్ సంజన గారికి ఇస్తారు అంటే బర్నీ గారు అవుట్ అయిపోతే బర్నీ గారు పాయింట్లు ఎవరికి ఇస్తారనమాట. సంజన గారికి ఇస్తారు, లేదో ఇమాన్యుయల్కి. నాకు ఇవ్వరు, ఫర్ షూర్గా ఇవ్వరు రా చూడు కావాలంటే. ఎందుకంటే ఈరోజు నాకు ఇమ్ముకి ఓటు వేయమన్నారు బట్ నేను వేయలేదు కదా అంటే కళ్యాణ్ ఫర్ షూర్ కాదు. తన దగ్గర ఉన్న పాయింట్స్ ఎన్నో తెలుసా? 230 రూపాయలు అంటే 230, అందులో హాఫ్ ఎంతో తెలుసా? 115 అంటే 115 రూపాయలు. అప్పుడు తనూజ సంజన ఆరు ఇమాన్యుయల్కే ఇస్తారు నాకు ఇవ్వరు అంటే కళ్యాణ్ చెప్తుంటే నీకు అర్థమవుతుందా? నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? ఆ మనిషి నీకు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తే అని ఏదో అనబోతున్నాడు. బిగ్ బాస్ కట్ చేసి సైకోమా ఏదో మంచి కాన్వర్జేషన్ అవుతుంది తీసుదప్పుతాడు. ఎందుకు ఈసారి సంవత్సరం లైవ్ ఉందో తెలియదు, డబ్బులు బొక్క. తర్వాత మళ్ళీ చూపిస్తారు ఆ ఒక్క మొక్కకి ఆ శాడిజం ఏంటో తెలియదు. మంచి ఏదో పాయింట్ చెప్తున్నాడు. తనూజ ఏమంటదంటే నేను ఆయన పేరు తీసుకోలే, సంజన గారిని ఏం ఇందాక లాస్ట్ రౌండ్లో ఎవరు లేపేయాలన్నప్పుడు తనూజ తెలివిగా బర్నీ గారి పేరు తీసుకోలేదు కదా, సంజన గారి పేరు తీసుకుంది కదా, అది చెప్తుంది. నేను ఆయన పేరు తీసుకోలే, సంజన గారిని ఏమే తీసుకున్నా, బట్ స్టిల్ ఆయన ఫీల్ అయ్యారు. నాకు తెలిసి సంజన గారికి ఇవ్వరు కానీ నాకు ఇవ్వరు, ఈ మూకే ఇస్తారు. చూడాలి మాయ ఎవరికి ఇస్తారు అనేది. కళ్యాణ్ ఇంగ్లీష్ వచ్చింది మాయకి. ఆర్ యూ విల్లింగ్ టు ఆస్క్ ఆర్ నాట్? తనూజ ఎలా అడుగుతారా నేను అంటే కళ్యాణ్ సో యు ఆర్ నాట్ డూయింగ్. ఇది నేను మాట్లాడలే, ఆయన మాట్లాడిన స్వచ్ఛమైన మాటలు అలా ట్రాన్స్లేట్ చేసి రాశా. నేనేమి ఇంగ్లీష్లో రాయలే. నాకు సంబంధం లేదు. మీ కళ్యాణ్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. తనూజ నాకు తెలిసి ఆయన ఒకటే ఆలోచిస్తారా, ఈరోజు ఇమ్ముకి తనకి లైట్గా క్లాష్ అయింది కదా, అండ్ ఇంకో రకంగా చూస్తే సంజన గారికి సుమనని ఇచ్చారు, నాకు డిమోన్ ఇచ్చాడు, అండ్ 100% బర్నీ సారు ఇమాన్యుయల్కి ఇస్తాడు చూడరా అంటే కళ్యాణ్ సంజన గారికి ఇస్తే తనూజ ఇవ్వరు, 100% ఇవ్వరు, అండ్ నాకు కూడా ఇవ్వరు, ఇమాన్యుయల్కి ఇస్తారు. సో ఇక్కడతో అయిపోయింది కాన్వర్జేషన్. అందరూ తొంగున్నారు. నాకు నిజంగా తెలియదు బర్నీ గారు ఎవరికి ఇచ్చారు అని. మ్యాటర్ ఏంట్రా అంటే ఆర్డర్ ప్రకారం నాకు తెలిసింది నెక్స్ట్ బర్నీ గారు అవుట్ అయిపోతారు, అవుట్ ఫ్రమ్ ద గేమ్, టాస్క్ కూడా కదా అవుట్. సో వీళ్ళు ముగ్గురు మిగులుతారు. మర్చిపోయిన టీవీ ప్రోమో వచ్చింది కదా, స్విమ్మింగ్ పూల్లో దిగి ఆ షేప్లు ఏవో తీయాలి, అందులో ఎవరు విన్నర్ తెలియదు. నాకు తెలిసి దాని తర్వాత కూడా ఇంకో టాస్క్ అయినట్టుంది. ఓవరాల్గా విన్నర్ వచ్చేసరికి తనూజ గారని సమాచారం 95%. సో తనూజ హ్యాస్ బికమ్ ది సెకండ్ ఫైనలిస్ట్. సో ఆమె ఇంకా నామినేషన్స్లో ఉండరు. అది మనకి రేపు ఎప్పుడు చూపిస్తారు? రేపు రాత్రి 10:30కి చూపిస్తారు. సో రేపు రాత్రి 10:30 నుంచి 12 గంటల గంటన్నర ప్రాంతంలో తనూజ గారి పేరు తీసేస్తారు ఓటింగ్లో నుంచి. మీకు అర్థమవుతుందా? సో అప్పుడు ఎవరు మిగులుతారు? 5 మిగులుతారు. 5లో కూడా ఒకవేళ ఈ మిడ్ వీక్ ఎవిక్షన్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టిని లేపేశారు అనుకోండి, 4 మిగులుతారు. ఆ 4 ఎవరు? ఇమాన్యుయల్, డిమాన్ పవన్, సంజన, బర్నీ గారు. సో ఈ నలుగురికి ఆ గంటన్నర విండో ఏదైతే ఉందో తనూజ గారి ఫ్యాన్స్ ఎవరికైతే ఓటేస్తారో అది చాలా సంచలనమైన చేంజ్ అవుతుంది. ఎందుకురా అంటే డిమాను, ఇమాన్యుయల్ ఉన్నారు కదా, మ్యాక్స్ వీళ్ళిద్దరు సేవ్ అయిపోతారు. అబ్బా కాసేపు పక్కన పెడదాం.
భరణి, సంజన. ఈ గంటన్నర తనూజ గారి ఫ్యాన్స్ కానీ భరణికి ఓటేశారనుకోండి, భరణి సేవ్ అయిపోయి సంజన ఎలిమినేట్ అయిపోవచ్చు శనివారం. అలా ఏం కాకుండా ఇమాన్యుల్ డిమోన్కి వేసారనుకోండి, అప్పుడు సంజన భరణిలో ఎవరికి లాస్ట్ ఉందో వాళ్ళకి వెళ్తుంది. అలాగే గంటన్నర కాకుండా రేపు కళ్యాణ్ ఫ్యాన్స్ సంజన గారికి ఓట్లు వేసారని సమాచారం. వాళ్ళు కూడా ఇగోకి తీసుకొని తనూజ ఫ్యాన్స్ బన్నీకి వేస్తున్నారు అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్ళి సంజన గారికి ఓటేశారనుకోండి, చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. సో మిడ్ వీక్ ఎవిక్షన్ అయితే డబుల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ కదా. ఒకళ్ళు సుమన్ శెట్టి వెళ్ళిపోతే శనివారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా పెద్ద పజిల్. ఇట్ కుడ్ బి సంజన ఆర్ భరణి. అది ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటుందిరా అంటే సంజన ఫ్యాన్స్ మీద, భరణి ఫ్యాన్స్ మీద కాదు, తనూజ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది. ఒకవేళ వాళ్ళు ఎలిమినేట్ అయితే ఎవరికి ప్లస్ పాయింట్ కూడా ఇప్పుడే చెప్తా చూడండి. ఒకవేళ భరణి గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు తనూజకి ప్లస్ పాయింట్. ఎందుకరా అంటే ఫినాలే ఓటింగ్లో భరణి గారి ఓట్లు తనూజకి యాడ్ అవుతాయి. నీకు అర్థమైందా? ఒకవేళ భరణి గారు ఉండి సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందిరా అంటే ఎంత తల్లి కొడుకు కొట్టుకున్నా కూడా ఇమాన్యుల్కి వర్కౌట్ అవుతుంది. సంజన గారి ఫ్యాన్స్ ఇక్కడ వేస్తారు. మీకు అర్థమైందా? ఎవరికి? ఇమాన్యుల్. అలాగే ఇంకో కాంబినేషన్, భరణి గారు ఉండిపోయి సంజన గారు వెళ్ళిపోయారు అనుకోండి, సంజన ఓట్లు ఇమాన్యుల్కి పడతాయి, తనూజకి ఏం పడవు. భరణి గారు ఉంటారు కదా, భరణి గారికి ఇంకో అడ్వాంటేజ్ అని చెప్పనా, భరణి గారి ఓట్లతో పాటు సుమన్ శెట్టి బయటికి వెళ్ళిపోయారు కదా, 100% సుమన్ శెట్టి ఓట్లు ఇటు కన్వర్ట్ అయిపోతాయి భరణి గారికి. అప్పుడు భరణి గారి పొజిషన్ 5th నుంచి 4th కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఈ డబుల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్లో. ఎవరు ఎలిమినేట్ అవుతారో వాళ్ళ క్రాస్ ఓటింగ్ చాలా బలంగా ఇంపాక్ట్ పడబోతుంది. అది విన్నర్కి కానీ, 3rd పొజిషన్ కానీ, 5th పొజిషన్ కానీ, 4th పొజిషన్ కానీ. సో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం కాంక్రీట్గా రేపు ఎలిమినేషన్ అప్డేట్ రాగానే మాట్లాడదాం. బట్ జస్ట్ పాసిబిలిటీస్ చెప్పాలనిపించి చెప్తున్నా. సో ఇది సమాచారం. రేపు మార్నింగ్ లెగ్గానే అప్డేట్లు రాగానే చెప్తా. వీడియో కంటే ముందే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అప్డేట్స్ అన్ని ఇచ్చేస్తాను. అందుకే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ బ్లూ టిక్ ఉంటుంది. అంటే ఇంక నేను పడుకుంటాను. నాకు తెలిసి ఈ సీజన్కి మిడ్ నైట్ టాక్స్ ఇదే చివరిది అనుకుంటున్నా. ఒకవేళ పొరపాటు రేపు అంటే వెరీ గుడ్, రేపు చేద్దాం. సో మన మోటివేషన్ కోసం లైక్ చేసి చూడండి. ఆ ఎక్కడ నెక్స్ట్ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్. సభకు నమస్కారం. ధన్యవాదాలు.